నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు నదీం. ఎక్కడుంటారు? ఇక్కడనే ఎల్ఎన్ నగర్ లక్ష్మీ నరసింహనగర్లో ఉంటా. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంట? నవీన్ యాదవ్ ఎందుకన్నా? వన్ సైడ్. నేను చెప్తున్నా కదా, నవీన్ యాదవ్ నిలబడితేనే వన్ సైడ్ అవుతుంది కాంగ్రెస్కి. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్కి అజరుద్దీన్ కూడా ఇస్తే సెకండ్ వచ్చిండు. నవీన్ యాదవ్ ఒకప్పుడు ఎంఐఎం తీసుకున్నప్పుడు సెకండ్ వచ్చిండు. ఇప్పుడు ఆయనకి గ్యాదరింగ్ మంచిగా ఉంది, ఆయన టీం వర్క్ మంచిగా ఉంది, ఆయన వర్క్ మంచిగా ఉంది, ఆయన ప్రజల్లో ఉంటాడు. అజరుద్దీన్ ఉన్నాడు. మాకు ప్రజల్లో ఉన్నాడు మనుషులు కావాలి. ఇట్లనే పీజీఆర్ ఉన్నాడు. పీజీఆర్ ఎప్పుడు అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుండే. అట్లనే సేమ్ నవీన్ యాదవ్ కూడా అట్లనే ఉన్నాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఎప్పుడు అంటే ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తాడు. అందుకని మేము నవీన్ యాదవ్కి ఏమని చెప్తున్నాం. మా ఒపీనియన్ ఇది. సరే అయితే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ పథకాలు సన్నబియ్యం వస్తున్నాయని సన్న బియ్యం వస్తుందమ్మా. ఎలా ఉన్నాయన్న? బాగానే ఉందమ్మా. మేము తింటున్నాం. నేను తింటున్నామ్మా. నేనైతే తింటున్నా. ఓకే. బాగానే ఉందమ్మా. నా పిల్లలు కూడా తింటారు. మేము మా ఫ్యామిలీ అయితే హ్యాపీయే. ఓకే. ఓకే. మరి మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, అది కూడా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ మహిళలు అయితే హ్యాపీ ఉన్నారు. అందరూ ఆధార్ కార్డు అది తీసుకొని ట్రావెలింగ్ చేస్తున్నారు. మంచిగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. ఓకే. మరి మీ ఇంట్లో వాళ్ళకి మంచిగా ప్రయాణిస్తున్నారా అందరూ? అందరు మంచిగానే ఎంత చార్జెస్ మిగులుతుందని చెప్పొచ్చు? ఒక నెలకు ఒక 1500 మిగులుతుందమ్మా. ఇంకొకటి 2500 కూడా ఇస్తా అని చెప్పి కదా, అది కూడా చేస్తారంటున్నారు గవర్నమెంట్. అది కూడా చేస్తే బాగుంటుంది. రేషన్ కార్డు ఉందా లేదా? రేషన్ కార్డు ఇంతకు ముందు లేకుండే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్లో వచ్చింది, మాకు అప్రూవల్ వచ్చింది. కానీ 3 మంత్స్ రేషన్ ఇచ్చిన తర్వాత 3 మంత్స్ ఇప్పుడు అయిపోతుంది. అప్పటి నుంచి తర్వాత మాకు స్టార్ట్ అవుతుంది. ఆ రేషన్ కార్డు తీసుకుపోయి మళ్ళీ మేము కరెంట్ ఆఫీస్లో ఇస్తే కూడా ఆ కరెంట్ కూడా మాకు 200 యూనిట్ ఫ్రీ అవుతుంది. అది కూడా ఇచ్చేస్తా అన్నారు. ఓకే. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందమ్మా. మంచిగా ఉంది. ఇట్లాంటివి నేను ఎక్కడ చూడలే, ఎప్పుడు చూడలే. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారు? మాకు అయితే రేవంత్ రెడ్డియే కావాలి. ఎందుకన్నా? మంచిగా చేస్తున్నాను. హ్యాపీ ఉన్నారు, ప్రజలు అయితే హ్యాపీ ఉన్నారన్న. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమైనా చెప్తానే ఉంటారమ్మా. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అది అయితే మీరు కూడా చూస్తున్నారు కదా, మీడియాలో చేస్తారు. ఎవరైనా తప్పు అంటారు. అది కాంగ్రెసే కావాలమ్మా మాకు అయితే. రైట్ అమ్మా. Subscribe us and press the bell icon for more interesting updates.